సో వెల్కమ్ బ్యాక్ టు ఫన్నర్స్ ఆఫ్ నందు. అండ్ ఈరోజు ఏంటంటే లైక్ చాలా రోజుల తర్వాత నవీన్ గారు అయితే మన వ్లాగ్లో కనిపిస్తున్నాడు. సో ఇప్పుడు నేను డైరెక్ట్ క్యాంపస్ హాస్టల్కి వెళ్తా, ఎందుకంటే లైక్ నవీన్ గారు ఇంకా క్యాంపస్ హాస్టల్లోనే ఉన్నాడు. క్యాంపస్ హాస్టల్ని అయితే లీవ్ చేయాలి, ఎందుకంటే హీఈస్ ట్రేడింగ్ ఆన్ హీస్ బాడీ. చూస్తున్నా బాడీ స్ట్రక్చర్ అయితే బిల్డ్ చేస్తున్నాడు. సో అందుకే నేనేం డిస్టర్బ్ చేయదలుచుకోలే వాడిని. సో అందుకే అండ్ ఈరోజు వాడికి కొంచెం జుడియోలో ఏదో షాపింగ్ చేద్దాం అన్నట్టుగా ఉందంట. సో ఇప్పుడైతే నేను వాడిని జుడియోకి పట్టుకొని పోతా. అండ్ ఇప్పటికైతే మనం లేట్ చేయకుండా క్యాంపస్ హాస్టల్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే క్యాంపస్ హాస్టల్ కాడికి వచ్చిన, ఇన్స్టా క్యాంపస్ హాస్టల్. సో మనం ఎక్కించుకున్నా జుడియోకేనా. సో డ్రైవింగ్ నేను చేస్తున్నా అంటే ఎక్కువ క్లిప్స్ అయితే రావు. సో సో ఇప్పుడే మేము వచ్చేస్తున్నాం జుడియోకి. ఏం కొంటావురా అంతగా? సేల్ అన్నారు కదా, జూన్కి వచ్చి సేల్ అంటే జూన్కి వచ్చి ఎందుకంటే తీసుకున్నాం టైంపాస్. హైట్ అయినా అంటే ఇంత దొడ్డు క్రాక్స్ వేస్తే హైట్ కావారా? మీ లెక్క జిమ్ బాడీ కాదు మాది. పెంచాలరా, నాకు శాత కాదు, నీకు శాత. నాకు ఇది ఫార్మల్స్ కావాలి, పాయింట్స్, ఫార్మల్ పాయింట్స్. ఎందుకంటే నాకు అక్కడ ఉన్న 2 పాయింట్స్, అదొకటి కాలేజ్కి వేసుకోబోతున్నా, ఇంకొకటి నార్మల్గా వేసుకో మనడు విషయం. నాకు ఫార్మల్స్ కావాలయ్యా వేసుకోనికి కాలేజ్కి. లేదంటే ప్రతిసారి హెచ్ఓడి సార్ రూమ్ కోంగుతాయి. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడుకో. పోవాల్సి వస్తుంది. దానికి దీనికి ఏం తేడా ఉన్నదిరా? కాదురా, నువ్వు వేసుకున్న దానికి దీనికి ఏమన్నా తేడా ఉన్నా? ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను మెల్ల తీసుకుంటా, నాకైతే ఇప్పుడు ఏం అవసరం లేదు. ఫస్ట్ నీకు కావాల్సినవి నాది కాదు. ఈరోజు కంటెంటే నువ్వు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. యాక్చువల్లీ నేను ఈరోజు బ్లాగ్ తీద్దామని కూడా అనుకోలేదు. చూసిన మనోడు సోపు నాకు చెప్పడానికి ఇటువంటి షేడ్స్ నచ్చింది బాగానే ఎక్స్ట్రా లేడీ సెక్షన్కి వచ్చినా తెలియక వచ్చా. ఓకే, నువ్వు ఫస్ట్ నీకు కావాల్సినవి జల్దీ తీసుకో, ఎందుకంటే చూడు మేము వచ్చి ఆల్మోస్ట్ ఒక 5 minutes అవుతుంది. ఇప్పుడే ఇంతగానం రష్ ఉన్నారు. సో నేను వచ్చి ఆల్మోస్ట్ 5 minutes అవుతుంది, ఇప్పుడే ఇంతగానం రష్ ఉన్నారు. సో అందుకే నీకు కావాల్సినవి జల్దీ తీసుకోరా అని. సో నవీన్ గారి షాపింగ్ అయితే ఇంకా అయితే లేదు, చూస్తున్నా. వచ్చి 1/2 hour అయింది. సో ఇలా చూస్తుంటే లైక్ ఆఫర్స్ ఉన్నాయి కదా అన్నట్టు. కానీ మంజానికి ఒక షర్ట్ తీసుకుందామని చూస్తున్నా. టీషర్ట్స్ బాగున్నాయి కానీ షర్ట్స్ తీసుకుందామని చూస్తున్నా, ఎందుకంటే వాడు ఎక్కువ టీషర్ట్స్ వేసుకోండు. మీరు కూడా చూడలేదు, వీడియోస్లో కూడా చూడండి, వాడు ఎక్కువ టీషర్ట్స్ వేసుకున్నట్టుగా అనిపించదు. సో అందుకే ఒక షర్ట్ తీసుకుందామని చూస్తున్నా. ఐ హోప్ ఇది బాగుంటుంది కావచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయో అవి వస్తుంది. చూడాలి ఇంకా దొరుకుతలేదు. ఇట్లా ప్లెయిన్లో తీసుకుందామంటే చిన్నగా అనిపిస్తుంది. నాకెందుకో చెక్స్లోనే తీసుకోవాలనుకున్నది. చెక్స్ అన్నా లేదంటే స్ట్రేట్ లైన్స్ అన్నా అట్లా చూస్తున్నా. సో ఇవి ఆఫర్లు ఉన్నాయి 500లో, అండ్ ఇది 300. ఇవి టీషర్ట్స్ ఉన్నాయి. సో దీని మీద అయితే ఎటువంటి ఆఫర్ లేదు. దీని ఎంఆర్పి అయితే 800 ఉంది. సో ఇలా చూస్తున్నాను. దీనికేమో తోకిచ్చిండు, దీనికేమో తోకిచ్చిండు, ఇది బాగాలేదు.
బాగుంది కానీ మంజాన్ దగ్గర ఆల్రెడీ ఉన్నట్టుంది ఇది. అండ్ వైట్ మాత్తది. ఇది కూడా అంతే, ఇది సేమ్ అంతే. సో ఉన్న ఆప్షన్స్ అన్ని ఇట్లా రిజెక్ట్ కొట్టుకుండా అవుతుంది. ఒకటంటే ఒకటి మంచిది. జుడియోకి వస్తే బాధ ఏంటంటే గిదే ఎత్తుకుడు. జుడియోకి వస్తే మనకు కావాల్సినేమో ఆఫర్లు ఉండేవి. నాకు అర్థం దాని మీద ఆఫర్లు ఉంటాయి ఎక్కువ. ఈడేడున్నాడు ట్రావెల్ రూమ్కి పోయాడు. సో ఆప్షన్స్ ఇట్లా కూడా ఉన్నాయి. బట్ ఇక ఇలా ఉన్నాయి, ఇలా కూడా ఉన్నాయి. కాకపోతే ముచ్చటైంది అని అంటే లైక్ వాడు ఉండేది పక్క ఇవేసిన అనుకో మళ్ళీ అలా మునిగిపోతాడు. సో ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ ఉంది కదా, ఇప్పుడు ఆడు వేసుకున్నాడు అనుకో ఆడి ఆ డ్రెస్లో కట్టపులు ఉన్నట్టు ఉంటాడు ఆడు. సో అందుకే బ్యాగ్ ఎలా అయితే ఏం చూస్తలేండి. అందుకే నార్మల్ షర్ట్ చూస్తున్నాక అంతే. అవేమో దొరికి వస్తలేవు. సో ఇప్పుడే ఫోన్ చేసి అరుణ్ గారిని కూడా కన్ఫర్మ్ చేసేసిన. అరుణ్ గారిని తోటి కూడా మాట్లాడి కన్ఫర్మ్ చేసేసిన అండ్ సైజ్ కరెక్టా కాదా అన్నట్టు. కానీ ఎందుకంటే తీసుకునేది ఒకటేసారి కాబట్టి జర మంచిది తీసుకోవాలి. మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉన్నది ఎందుకంటే ఇది ఆఫర్లో ఉన్నట్టున్నది. సో ఇప్పుడైతే ఇది బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి పోదాం. మనోడైతే వాందైతే దొరకలేదు. ట్రావెల్ రూమ్లో ఇంకొకటి పట్టుకొని పోయిండు, చూడాలి. సో ఇక్కడ బిల్లింగ్ కార్డు ఉన్నాం. ఇక మనోడు బిల్లింగ్ చేపిస్తాను. నేనైతే వెనకాలనే ఉన్నాను. అండ్ ఇక చూసిరా జుడియోలో క్రౌడ్ వీక్ డేస్లో, ఐ మీన్ వీకెండ్స్లో, వీక్ డేస్లో కాదు, వీక్ డేస్లో ఇలా కూడా ఉండదు. సో ఇప్పుడే బిల్ అయిపోయి బయటకు వచ్చినాం. మనందైతే 800 అయింది, నాకైతే 1000 అయింది. సో ఇక్కడతోటి ఇప్పుడు ఎటు పోదాం. టైం ఎంత? 1 అవుతుంది. 12:30, 12:40 అవుతుంది. ఓకే. సో చూడాలి, ఎటైనా పోతాం. లేదంటే డైరెక్ట్ మైసూర్ గుడికి. ఓకే ఓకే. మన వాళ్ళు అక్కడ తింటున్నారు. సో నేను సైలెంట్ ఇటు సైడ్ వచ్చి వ్లాగింగ్ స్టార్ట్ చేసిన, వీడియో షూట్ స్టార్ట్ చేసిన. మంజుగాడు ఇప్పుడు ఏ అవతారాలు ఉన్నాడు తెలుసా? మంజు నాకేనా షర్ట్? షర్ట్ నాకేనా? తీసుకో, నీకే. నిజం నీదే. నా సైజే కదా. నీదేరా? నీకేరా? నిజంగా నీకే తీసుకున్నారా? ఇది ఇప్పుడు వేసుకుంటా. ఆడిప్పుడు వేసుకున్న టీషర్ట్ నాది కాదు, నీకేం కొనుక్కోలే. నాగా? నేను ఇన్నర్స్ కొనుక్కున్నా. నిజంగా ఇక్కడ చీకటి ఉన్నారు, మీరు పోయినాక సార్. సో ఇప్పుడే మీదకి వచ్చిన మంజానికి కూడా ఇచ్చిన షర్టు. ఫ్యూలా బండ్లో పెట్రోల్ కొట్టించిన. ముచ్చట ఏంది అని అంటే నిన్న మంజుగారు రాగా ఫ్యూల్ అయిపోయిందట. కాకపోతే మనం తెలియని విషయం ఏంది అని అంటే బండి డిక్కీలో ఒక బాటిల్లో ఉంచిన ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని. సో 100 రూపీస్ పెట్రోల్ ఏమో ఉంచిన అలా. సో వాడు ఫోన్ చేయాలి, నూక్కుంటే పెట్రోల్ పంప్ దాకా పోయిండాడు. Emotional damage. మంజానికి అయితే షర్ట్ ఇచ్చేసిన. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. సో నా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ ఎస్ మంజాడు ఇంకా షర్ట్ వేసుకొని వస్తా అన్నాడు. సో అందుకని అవుతున్నా. రే మంజు, సండే వాటి బట్టలు వింటే ప్రోగ్రామ్ అలా అవి బాగుంటాయి. చూడండి మా గ్రౌండ్ నేను వచ్చి ఇంత బాగా కనిపిస్తుంది మా గ్రౌండ్. అండ్ ఇక్కడ నా సెకండ్ ఫ్లోర్లో క్లాస్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ నుంచి 4th విండో ఇక్కడ. అండ్ ఇదంతా గ్రౌండ్ మీకు అంతా తెలిసిందే. సో అయన్నొద్దు, పాయింట్కి రా. ఎస్ ఈ నుంచి మా కాలేజ్ అయితే చాలా బాగుంటుంది.
వేసుకున్నా అది వేసుకుంటాను మొత్తం. మా రూమ్ అంతా కొంచెం పెంట పెట్టిన ఉన్నది, సో అందుకే నేను లోపలికే అంత ఆనమేం వీడియో తీస్తలేను. సో యా మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా తీస్తా. అట్లనే యాజ్ యూజువల్ ఎట్లుందో అట్లనే చూపిస్తాను మీకు. ఎంత పెంట ఉందో అట్లనే చూపిస్తాను నీకు. సో మీరు కామెంట్ చేస్తే చూపిస్తా అట్లనే. మంజు రారా, ఎండ అయ్యో ఎండ బాగా కొడుతుంది. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన సర్ప్రైజ్ అయితే రాలే. ఏంటంటే నేను షర్ట్ వెనకాల పెట్టుకొని పోయినా కదా, వానికి డౌట్ వచ్చింది. అప్పుడే నేను కెమెరా తీసినప్పుడే వానికి డౌట్ వచ్చింది. సో ఎస్, నేను ఎక్స్పెక్ట్ చేసిన సర్ప్రైజ్ అయితే కాలేదు, బట్ అని నిజంగా అనుకోలే. ఎంతసేపు రా బుజ్జి, నా బుజ్జి కండ మేడం. నేను జీన్స్ కూడా ఎత్తానా ఇంకా. సెట్ అయిందా సైజు? ఓకేనా జబ్బల్? దా ఒకసారి బయటికి రా, వీడియో తీస్తా. ఓకే యా, టన్ ఎట్లా నచ్చిందా? నచ్చింది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో దిస్ ఇస్ అవర్ ఫ్రెండ్షిప్ డే. నేను ఇలా విష్ చేసిన వీడికైతే. సో ఎస్, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఎస్, ఇక్కడితో నీ వీడియో అయితే నేను చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే ఏం చెప్పాలరా, లైక్ చేస్తారా, సబ్స్క్రైబ్ చేస్తారా, రెండే చేసేయండి. సో బాయ్.